నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఉదయగిరిని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని, అందుకు సంబంధించిన ప్రణాళికలన్నీ సిద్ధం చేశామని తెలిపారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని రెవెన్యూ డివిజన్గా మార్చేందుకు సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కూడా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతంలో ఉదయగిరి నియోజకవర్గం ఉంది. సో ఈ ప్రాంతం 9 నెలలుగా జరిగినటువంటి అభివృద్ధిని ఇప్పుడే కాసేపు క్రితం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని విషయాలు కూడా ఆయనతోనే మనం మాట్లాడదాం. సార్, ముందుగా కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల అభివృద్ధి విషయాల గురించి కాసేపు క్రితం మీరు మాట్లాడారు. ఏంటి, ఎలా జరుగుతుంది అభివృద్ధి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, చెప్పండి. మొట్టమొదటిగా గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషను కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే నేను మొదట 1-2 నెలలు కొంత నాకు ఐడియా లేదు, కానీ తర్వాత స్లోగా అన్ని అర్థం చేసుకున్న తర్వాత కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంట్ కూడా, ప్రతి వ్యవస్థ కూడా ఫెయిల్ అయింది. ఏ డిపార్ట్మెంట్కి ఉండాల్సిన డబ్బులు ఆ డిపార్ట్మెంట్లో ఉంచకుండా మొత్తం సైడ్ ట్రాక్ చేసి ఆడ మనీ అంతా కూడా వేరే దానికి వాడడంగానే ఏం చేశారనేది అర్థం అవ్వట్లేదు. బాబు గారి చేతికి ముఖ్యమంత్రి పదవి వచ్చే టైంకి ఆర్థిక సంక్షోభం, నాకు తెలిసి బాబు గారు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత దారుణమైన గవర్నెన్స్, పాత గవర్నెన్స్ నా చేతికి వస్తుంది, నాకు ఇన్హెరిటెన్స్ ఇట్లా చేతికి వస్తుంది అనేది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన లోతుగా పరిశీలన చేసే కొద్దీ ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఒక రకమైన చాలా దారుణమైన ఆర్థిక సంక్షోభంలో నుంచి మనం ఆయన పెన్షన్ దగ్గర నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా కూడా మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెన్షన్ ఇచ్చారు. అలాగే దీపం పథకం కానీ, అలాగే రేపు మే నెల నుంచి మన పిల్లలకి 15,000 ఆ పథకం కానీ మొత్తం అవి కూడా తీసుకురాబోతా ఉన్నారు. అన్ని పథకాలు కూడా ఒక్కోటి పెట్టాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తాం. అంటే ఎన్నికల ముందు మీరు అనేక హామీలు ఇచ్చారు, మీ మేనిఫెస్టోను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రతినిత్యం కూడా ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నారు కదా. ఏమేమి జరుగుతున్నాయి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటి వరకు? ఒకటి, మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కాకుండా లోకల్ గా ఉదయగిరి నియోజకవర్గానికి నేను ఒక మేనిఫెస్టో చేసుకున్నాను. ప్రతిరోజు కూడా ఆ షీట్ నా దగ్గర ఉంటుంది. ప్రతిరోజు నేను నిద్రపోయే ముందు, బయటకెళ్ళబోయే ముందు ఒకసారి చూసుకుంటాను ఆ షీట్. ఇటు ఏదన్నా కనీసం మనం అచీవ్ చేసామా, కొద్దిగా వర్క్ ముందుకెళ్ళిందా అని. వాటిల్లో భాగంగానే ఈ సీసీ రోడ్లు అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య మీద నేను పదే చెప్పడం జరిగింది. లాస్ట్ టైం నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు, ఎందుకంటే ఆ సమస్య తీవ్రంగా ఉన్నది. ఆ నెలల్లో ఏప్రిల్ మే నెలలో చాలా తీవ్రమైన సమస్య అది. దాన్ని అడ్రస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎన్టీఆర్ సృజల పథకం పెట్టున్నారు సార్ ఇక్కడ 2014-19లో, అది ముందుకు తీసుకెళ్లేదు. ఆ పథకం గానే ముందుకు తీసుకెళ్తే దగ్గర మనం 15,000 కుటుంబాలకి నీళ్లు ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా పుష్ చేస్తా ఉన్నాం. ఎలాగైనా సరే మే నెలలకి పోయిన సంవత్సరం ఏదైతే అవస్థ పడ్డారో ప్రజలు, అది అవస్థ నుంచి పడకుండా ఈ మే నెలలో బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. దాదాపుగా 22 వాటర్ ప్లాంట్లు, ఇంకొక 40 వాటర్ ప్లాంట్ కూడా ప్లానింగ్ నడుస్తూ ఉంది. అవి అయితే ఏప్రిల్ ఎండ్కి కానీ వాటర్ ప్లాంట్ వస్తే కనీసం మంచినీళ్ళన్నా కొంతవరకన్నా గ్రౌండ్ వాటర్ తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. లేని పక్షంలో వాటర్ ట్యాంక్స్ పెట్టైనా సరే ఈ నీటి సమస్యని లేకుండా చేస్తాం. నేను డెఫినెట్ గా దానికి ప్లానింగ్ ఉంది మాకు. నెక్స్ట్ ఇయర్ కి దీన్ని కొంత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. పర్మనెంట్ సోర్స్ నుంచి నీళ్లు తీసుకొచ్చేదానికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ప్రాజెక్టుల విషయం గురించి మాట్లాడుకుందాం. వెలుగొండ ప్రాజెక్ట్ అట్లాగే నిరుపయోగంగా ఉంది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చేటువంటి, ఇటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చేటువంటి అనేక ప్రాంతాల నుంచి వాటర్ కూడా ఇంకా పూర్తిగా రాలేదు. వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? ఒకటి, మీకు తెలిసిందే, గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మన ఉదయగిరి నియోజకవర్గం వరకు చూసుకుంటే ₹1 కూడా ఖర్చు పెట్టిన సందర్భం లేదు. సోమశిల ఉత్తర కాలువ ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, అలాగే సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే తప్పితే ఉదయగిరి మిగతా 6 మండలాలకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అవి కంప్లీట్ అవ్వాలి. ఆ విధంగా మనం పుష్ చేస్తూ వెళ్తా ఉండడం జరుగుతుంది. నేను ప్రతిసారి కూడా అసెంబ్లీలో నాకు అవకాశం వచ్చినప్పుడు, లేకపోతే మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు కానీ, బాబు గారితో మాట్లాడినప్పుడు కానీ, లోకేష్ గారితో కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో కానీ మన సమస్యలు చెప్తూనే ఉన్నారు. ఇరిగేషన్ మాకు ముఖ్యంగా ఇరిగేషన్ సమస్య ఇక్కడ నీళ్లు లేవు. గత 40 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు ఈ నీళ్ల గురించి ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈసారి పోలవరం ప్రాజెక్టు తర్వాత అంతే సీరియస్ గా కన్సిడర్ చేసే ప్రాజెక్టు వెలుగొండ.
మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, సార్ మాట్లాడేటప్పుడు కూడా బయట కూడా పోలవరం తర్వాత వెలుగొండ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే కంప్లీట్ గాని వెలుగొండ ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేశారు. అసలు ప్రాజెక్టే కంప్లీట్ కాలేదు, జాతికి అంకితం చేశారు ఆయన. సో అదొకటి అందరూ కూడా గమనించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా, మన నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలి. గత 5 ఏళ్లలో ఏం జరిగింది, 9 నెలల్లో ఏం జరిగింది, ఏం డెవలప్మెంట్ అయింది అనేది ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం, దాదాపు 8 మండలాలతో ఉన్నటువంటి ఈ ఉదయగిరి నియోజకవర్గం. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన ప్రస్తుతం మీరు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. రెవెన్యూ మంత్రి గారు కూడా నిన్న మాట్లాడారు. ఏంటి, ఎలా ఉండబోతుంది, ఒకవేళ రెవెన్యూ డివిజన్ అయితే ఎలాంటి సదుపాయాలు ఉండబోతున్నాయి అంటారు? ఏ లేదు, రెవెన్యూ డివిజన్ అయితే ఈజీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతే. ఆ అడ్మినిస్ట్రేషన్ గురించి ఇప్పుడు మనకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా 8 మండలాల్లో ఎంఆర్ఓ లెవెల్లో సమస్యలన్నీ పరిష్కారం కావటం. రెవెన్యూ సమస్యలు నేను చూసా చాలాసార్లు ఎంఆర్ ఆఫీసులో, నేను కూడా సర్ప్రైజింగ్ వెళ్ళి కూర్చోవడం జరిగింది. కొన్ని పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారం అవ్వటం లేదు. అదే ఆర్డీఓ గారు కానీ మన ఉదయగిరి కానీ ఉంటే, ఉదయగిరి హెడ్ క్వార్టర్స్ లో కానీ ఆర్డీఓ గారు కానీ ఉంటే ఇంకో కొన్ని సమస్యలు పరిష్కారం అవకాశం ఉంది. అంటే మీరు సిస్టమ్స్ చూసుకుంటే కొన్ని రెవెన్యూ సిస్టమ్స్ ఎంఆర్ఓకి యాక్సెస్ ఉంటుంది, కొన్ని రెవెన్యూ సిస్టమ్స్ ఆర్డీఓకి యాక్సెస్ ఉంటుంది, కొన్ని జాయింట్ కలెక్టర్కి ఉంటుంది. సో ఇక్కడ పరిష్కారం కానీ ఇమీడియట్ గా మనం ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకోవచ్చు. సో ఆ పరిపాలనా సౌలభ్యం కోసం, ఈజీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసం మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్లస్ వాళ్ళు కూడా ఏమైపోతుందంటే, ఆర్టీఓలు కూడా 3 ఆర్టీఓలు ఉండడం వల్ల వాళ్ళ ప్రైమరీ ఫోకస్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, కానీ ఆ 4 మండలాలు ఫోకస్ మన మీద ఉండటం లేదు. సో మనం ఎన్నిసార్లు దాన్ని అబ్జర్వ్ చేసినా కూడా ఇక్కడ సరైన సదస్సులు పెట్టలేదు, అవగాహన సదస్సులు లేవు. ఒక రకంగా ఏమైపోయిందంటే, నేను వచ్చిన కొత్తలో చూశాను, అసలు ఇక్కడ గవర్నెన్స్ ఉందా లేదా అనే పరిస్థితి. అంటే ఒక గవర్నెన్స్ ఉంది అని మనం చెప్పాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజు. అందుకని చెప్పి నేను ప్రత్యేకంగా గమనించి దాన్ని స్టార్టింగే అడగడం జరిగింది. అనగానే సత్యప్రసాద్ గారిని, సార్ మాకు ఫస్ట్ మీరు రెవెన్యూ డివిజన్ ఒకటి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన దృష్టి పెట్టున్నారు. డెఫినెట్ గా అవద్దని నమ్మకం నాకుంది. ప్రస్తుతం జిల్లాలో ఎన్ఆర్ఐ క్యాండిడేట్, తొలిసారి ఎమ్మెల్యే అయినటువంటి కాకర్ల సురేష్ సౌమ్యుడు, పెద్దగా రాజకీయం గురించి అవగాహన లేదు. ఈ నేపథ్యంలోనే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది తెలుగు తమ్ముళ్ళు కూడా కొంచెం మనస్పర్ధలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకే కొన్ని అభియోగాలు కూడా వస్తా ఉన్నాయి. కొన్ని అగ్రిగోల్డ్ భూముల విషయాలు కూడా మీరు కాసేపు క్రితం చెప్పారు. ఏంటి ఇదంతా, ఏం చేయొచ్చు, ఏం చెప్పంటారు? ఒకటి, మనం ఎలక్షన్ లో టికెట్ వచ్చాక నాకు కొంతమందికి ఏంటంటే, సురేష్ ఎలక్షన్ చేయగలడా, సురేష్ ఎలక్షన్ చేయలేడేమో, కొన్ని పుకార్లు, ఇది ముందుకు పోతే అసలు మనం గెలుస్తామా లేదా, ఈ రకమైన అపోహలన్నీ ఉండేవి. అపోహలు కొంతమంది సృష్టించారు, కొంతమంది ఉండేటట్టు చేశారు. మొత్తం మీద ఫైనల్ గా టికెట్ వచ్చిన తర్వాత ఒక 2 వారాలు పట్టింది నాకు. 2 వారాల్లో మనం అంతా స్ట్రీమ్ లైన్ చేసుకొని నాయకులందరం అంతా కలిసి నడిచేటట్టుగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ మనం ఇచ్చి, ఎలక్షన్ చేయగలము, చేయలేడు సురేష్ ఫ్యామిలీ కానీ, సునీల్ కానీ, సురేష్ కానీ వీళ్ళిద్దరు కలిసి ఎలక్షన్ చేయలేరు అనే దాని నుంచి ఎలక్షన్ చేసి చూపెట్టాం, గెలిచాం. రకరకాల పోట్లు మనకు రకరకాల దాంట్లో నుంచి బయటకు వచ్చాము. తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది అందరికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా, సురేష్ కానీ సునీల్ కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఏం ఆశించి ఇక్కడికి రాలేదు. అందుకనే ప్రజలు ఆదరించారు, స్వచ్ఛంగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఆదరించారు. ఈ రోజు కూడా మాకు ₹1 సంపాదించుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళు 4 పనులు చేసుకోవాలి. ఏదైనా అవకాశం దొరికితే, మన గవర్నమెంట్ ఉంది కాబట్టి అవకాశం దొరికితే 4 పనులు చేసుకొని వాళ్ళు ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలన్న ఉద్దేశం తప్పితే, మాకు ₹1 ఇంటి గడప తగ్గదని మా తమ్ముడు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఒక రకంగానే డబ్బే సంపాదించుకోవాలనే ఉద్దేశం ఉండుంటే నాకు అసలు ఇక్కడ ఏం పని, అమెరికాలో మాకు లేనిది లేదు, అన్నీ చూశాను నేను, తమ్ముడు కానీ నేను కానీ మేము అన్నీ చూసాం, మా ఫ్యామిలీ అంతా అన్నీ చూసాం. మాకు యాక్చువల్గా లాస్, ఇది బిజినెస్ లాస్. అక్కడ ఉన్న బిజినెస్ ఇద్దరం కలిసి పని చేసుకుంటే అది వేరు. ఇప్పుడు ఒకటే తమ్ముడు ఒకటే ఉన్నాడు ఆడ, సో నేను ఎక్కడ ఆఫ్లైన్ ఏదో చేస్తూ ఉంటాం. సో వీటన్నిటి వల్ల మాకు నష్టమే కానీ వచ్చిన లాభం లేదు. అంటే మనం సెటిల్ అయ్యాము, మనకు 3 పూట్ల మనకు కడుపు నిండుతా ఉంది, మనం కొంత ఆదరించాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని తప్పితే మాకు ఎటువంటి ఇది లేదు ఇక్కడ. సో ఇవన్నీ సహజంగానే మీరు చెప్పింది అగ్రిగోల్డ్ భూములు కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను కొన్ని అయితే రైస్ గురించి కూడా నేను సబ్జెక్ట్ తెలుసుకునేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇదేంద్రనైనా మాకు వ్యాపారం కూడా బిజినెస్ వ్యాపారం లేదు, రైస్ వ్యాపారం లేదు, ఇదేంద్రనైనా మానెత్తినేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో అవన్నీ ఒకసారి ఆలోచించి అగ్రిగోల్డ్ వాళ్ళతో కూడా నేను కావాలంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఇది గత 5 సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళు దోచుకున్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. గత 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళు కొట్టుకున్నారు, మొత్తం అంతా దోచుకుని పోయారు, మొత్తం ఎక్కడ ఉన్నది అక్కడంతా. నేను ఏమంటానంటే, ఈ 5 ఏళ్ళు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే అగ్రిగోల్డ్ ఉన్నారో, ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉందో
ఆ కోర్టు ఇష్యూస్ కానీ ఏమైనా లేకపోతే వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడుకొని, మన నాయకులందరూ ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు, అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా ఆక్షనో లేకపోతే దానికి ఒక ప్రాసెస్ పెట్టుకొని అగ్రిగోల్డ్ చెట్లన్నీ కూడా చేసుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మన ఉదయగిరి నియోజకవర్గంలో ఇది జరుగుతుంది కాబట్టి మాకు కూడా పావులు అయ్యిండి అని అడుగుతున్నాను నేను. మాకు కూడా పాలు అయ్యిండి ఉదయగిరి నియోజకవర్గానికి డెవలప్ చేసుకుంటాం మేము కూడా. ఆ ఊళ్ళు డెవలప్ అవుతాయి, లేదా 4 వాటర్ ప్లాంట్లో లేకపోతే రోడ్లు వేసుకుంటాం అని చెప్పి నేను అదొకటే అడదలుచుకున్నాను నేను. ఆ సబ్జెక్ట్ గా మనకు డిస్కషన్ గారు వస్తే. చివరిగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి మీరు ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామన్నారు, దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ కూడా పెట్టారు మీరు. పూర్తి స్థాయిలో నిజంగా దాన్ని పూర్తి చేసేటువంటి డెవలప్ చేసేటువంటి విధానం ముందుకెళ్తుందా? డెఫినెట్ గా వెళ్తుంది. లక్కీగా ఏమైపోయిందంటే బాబు గారు ఆలోచన కూడా టూరిజం మళ్ళింది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే బాబు గారు చెప్పే దాంట్లో కూడా అసెంబ్లీలో కానీ ఇతర చోట్ల మాట్లాడేటప్పుడు సార్ ఎక్కువ కోస్ట్ బెల్ట్ ఎక్కువ ఉంది కాబట్టి టూరిజం మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నారు. P4 మోడల్లో ఎక్కువ ట్రై చేయమని చెప్తున్నారు కాబట్టి సార్ డైరెక్షన్ కూడా అలా ఉంది కాబట్టి నాకు హోప్ పెరిగింది. డెఫినెట్ గా మన ఉదయగిరి నియోజకవర్గంలో కూడా మనం చెప్పేది సార్ వింటారు. ఆయనకు ఆల్రెడీ రిప్రజెంట్ చెప్పున్నాం మనం. ఇది కేవలం ఆ ఉదయగిరి కొండ మీద రోడ్డు ఒకటి పడాలి. సోదరుడు చెప్పినట్టుగా గండిపాళెం ఒకటి అవకాశం ఉంది మనకు, సిద్ధేశ్వరం టెంపుల్ ఒకటి, ఒక టూరిజం ప్యాకేజీ అంటే ఉదయగిరి నియోజకవర్గానికి ఎవరైనా టూరిస్ట్ ఎవరైనా వస్తే ఒక ప్యాకేజ్ లాగా చేసి ఇదిగో ఇవన్నీ మీరు చేయొచ్చు, పిల్లలకి చూపెట్టచ్చు, మీరు మన పురాతన చరిత్ర గురించి చెప్పొచ్చు, పాడుపడిపోయిన వ్యవస్థల గురించి చెప్పచ్చు, ఎన్ని గుడుల గురించి మాట్లాడచ్చు అనేది ఉదయగిరికి చాలా చేయొచ్చు మనం గానా చేస్తే. అందుకనే నేషనల్ లెవెల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా టూరిజం మినిస్టర్ గారిని కలుస్తున్నాం. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సార్ ఇది ఇది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన నేల, ఇది దీనికి చాలా చరిత్ర ఉంది, దీన్ని మనం ముందు తీసుకెళ్లాలని చెప్పి ఆ విధంగా కూడా ముందుకెళ్తాం. నాకైతే నమ్మకం ఉంది, కష్టమైన పనే నమ్మకం ఉంది. ఇది మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తాం, దీని మీద దృష్టి పెడుతున్నాం. ఆమడు దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పథకంలో తీర్చిదిద్దేంత వరకు కూడా నా వంతు కృషి చేస్తామని చెప్పి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతాం. ఇదే ప్రస్తుతం కాకర్ల సురేష్, తాజా అప్డేట్స్, కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఉదయగిరి నియోజకవర్గం నుంచి.